ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో వచ్చాము అని చెప్పి ఇద్దరు చనిపోయారు మీ పార్టీ వాళ్ళు. కనీసం బండాపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా? కర్కశ హృదయం మీది. ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళు ఆపలా. అతను కింద పడితే ఎత్తి రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం అతను 108 సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది, కానీ ప్రాణం పోయింది. ఇద్దరు ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు. కానీ ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్ లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎఫ్ఐఆర్ కాపీ 5/7/2024 జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలకి మేం బాధ్యులమా? మాకేం సంబంధం? సంవత్సరం తర్వాత విగ్రహాన్ని పెట్టి ప్రేమను కనపరుస్తా ఉన్నావు. విగ్రహాలు పెట్టే పేరుతో రాజకీయం చేసినటువంటి చరిత్ర మనకున్నప్పుడు మరి ఆ సొంత బాబాయ్ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఉండాల్సింది, ఆయనకు కూడా విగ్రహాన్ని పెట్టి ఉండాల్సింది, మీ ఆలోచనల్ని ఆ వేదిక ద్వారా ప్రజలతో పంచుకో ఉండాల్సింది. మీ బాబాయ్ పట్ల, బాబాయ్ కుటుంబం పట్ల, ఆ సంఘటన పట్ల మీ అనుభవాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి అని సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పినట్టుగా ప్రజల జనజీవన విధానానికి భంగం కలగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మిమ్మల్ని తిరగమని చెప్పి మాత్రమే మా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. 100 మందితో వెళ్ళమంటే మీరు ఏం చేశారు? రండి 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 అని ఆర్కెస్ట్రా ఒక కాల్ సెంటర్ పెట్టి అందరికీ ఫోన్లు చేసి ఇన్ఛార్జీలు పంపించి ప్రతి కాన్స్టిట్యున్సీలో నుంచి ఇంతమంది రావాలి అని చెప్పి టార్గెట్లు పెట్టి రోడ్డు ఎక్కాలి అని చెప్పి ఇది హింసను ప్రేరేపించడం కాదా?